హరి ఓం వీక్షకులారా, మీకు ఇప్పటి చెంబ దో బీయింగ్ సీఎం లోపల అతడు అనుభవిస్తున్నటువంటి క్షోభ ఏమిటో మీకు అర్థమయ్యేటందుకు మరో ఉదాహరణ చెప్తానండి. ఒకప్పుడు మైనో ఎలియాస్ సోనియా హయాంలో కూడా వెలిగిపోయాడు. అంతకుముందైతే అసలు డ్రామోజీ గాడి స్పయింగ్ వలయం ప్రపంచంలో ఎవరికీ తెలియకముందు కూడాను సదరు విజయ మాల్యా గ్లైడర్ విమానంలో భూగోళాన్ని ప్రదక్షిణ చేసొచ్చి రంగురంగు పూల టీషర్ట్లు షార్ట్లు వేసుకొని అటు ఇటు భుజాల మీద తెల్లతోలు అందగత్తెలు బికినీల్లో ఉండగా, ఒక్కోసారి బాలీవుడ్ అందగత్తెలు కూడా బికినీల్లో ఉండగా వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని ఇంతలావు నల్లటి కళ్ళద్దాలు పెట్టుకొని ఒక రకమైన స్టైల్తో ఊగుతూ నడుస్తూ ఉండగా ఆ ఫోటోలు, అప్పటికి ఫోటోలే లేండి, విజువల్స్ ఇవ్వడానికి ప్రైవేట్ టీవీలు లేవు, డీడీలో ఇలాంటివి రావడానికి కుదరదు. ఈనాడు వాడు స్పెషల్ పేజీలు, ఆదివారం పత్రిక అయితే సెంటర్ స్ప్రెడ్లు, ఒక్కోసారి కవర్ పేజీలు వేశాడు. సాహసికుడు బిరుదు కూడాను. మరి గ్లైడర్ విమానంలో భూగోళాన్ని చుట్టి వచ్చాడు కదా, 1కి 2 సార్లు ముమ్మారో మరి. అటువంటి వాడు ఈరోజు లండన్ వీధుల్లో సిటీ బస్సుల్లో తిరుగుతున్నాడు. ఎంతగా హ్యూమిలియేషన్ ఆ అహంకారి హృదయంలో ఉంటుందో తెలుసా? ఊహించగలరా? మనం ఇంత అనుకున్న వాళ్ళం ఏ బంధువు ఇంటికో ఏ స్నేహితుడి ఇంటికో వెళ్తే వాడు మనల్ని తృణీకారంగా నెగ్లెక్టివ్గా డీల్ చేస్తే ఎంత బాధ ఉంటుంది, ఎంత హ్యూమిలియేట్ అవుతాం, మరోసారి వెళ్ళకూడదు అనుకుంటాం. అలాంటిది ఇంటర్నేషనల్గా మీడియా కవరేజ్తో వెలిగిపోయినటువంటి ఒక సెలబ్రిటీ ఈరోజు సిటీ బస్సు రాడ్లు పట్టుకొని సామాన్య బ్రిటిష్ వాళ్ళతో కలిసి ప్రయాణిస్తూ ఉంటే ఎంతగా హ్యూమిలియేట్ అవుతాడు. ఇలాంటి శిక్షని ఏ అంబిగారి బొక్కల రాజ్యాంగమో వేయలేదండి. కర్మఫలాల్నిచ్చే స్పయింగ్, ఆ యుద్ధం మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం మాత్రమే ఇవ్వగలదు. అర్థమవుతోందా నీకు చెంబా? అతన్ని డెమో చూపించడానికే ఇప్పుడు నీకు ఈ వీడియో ఇచ్చాను. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా. వీటన్నిటినీ చెల్లించిన డ్రామోజీ 32 ఏళ్ళు చస్తూ బ్రతకడానికి భయపడుతూ మొన్నే చచ్చాడు. అది ట్యాంపర్లో ఎంత ఇరుక్కుపోయారో అర్థమయ్యాక చచ్చాడు. తన కోడల్ని రక్షించుకోవడానికి నిన్ను ఉరికించాడు ట్యాంపర్కి, చచ్చాడు. ఇప్పుడు అది ఇంకా 32 ఏళ్ళు, నీకింకా ఎన్నేళ్ళు పడుతుందో. కానీ కర్మఫలం ఎవరిని విడిచిపెట్టదు. చూస్తూ ఉండు. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా అండ్ కంట్రోల్ యువర్ పీపుల్స్ టంగ్ అండ్ ఫింగర్స్ ఆల్సో. ఎందుకంటే నన్ను కాదు, ఎవ్వరి పట్ల అయినా అభిప్రాయాలు వ్యక్తపరచండి. బూతులు అనడం అంటే అవి ఒకప్పుడు మీకు నడిచాయేమో, అదే గొప్ప ఆయుధంగా. వాళ్ళకు కాదు, నీకు జారుతాయి గోడలు. జారుతున్నాయి కదా ఒక సినిమా నటుడికి ఊడిగం చేసుకుండేదాకా. నువ్వు నమ్ముతున్నావు మోడీ అన్నవాడిని, వాడు అందరికంటే ముదురు మోసగాడు. అదిగో ఎట్లా హైప్ ఇస్తున్నారో చూడండి. ఆ పీల్ కట్టింగ్ ఇంట్రెస్టెడ్ పీకేని, పిచ్చి కేకల పెంట కుప్ప వంటి అతడి రాజకీయాన్ని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు. అతడికి అంత బుర్ర కూడా లేదు. ఆ వెనక నడుస్తోంది మోడీ మాటల గారడి కాదు, అసలు పెద్ద గారడి తాంత్రికుడు, ట్యాంపరింగ్ తాంత్రికుడు. ట్యాంపరింగ్ నీతో కలిసి చేశాళ్లే, ఇంకా చాలా చేస్తాడు. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా. హరి ఓం వీక్షకులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది truth of either spying or spirituality up to the roots of this society. Please support financially also. Thank you for watching.